హలో అండి, అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్. మష్రూమ్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేశారా? నేనైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేశానండి. నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ముందుగా అయితే నేను కొంచెం ఎక్కువే చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఒక 5-6 మెంబర్స్కి అనమాట. ఒక 3 గ్లాసెస్ అయితే చేస్తున్నానండి. దానికోసం అయితే కొంచెం పెద్ద పాత్ర తీసుకున్నాను. అందులో అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన నెయ్యి అయితే 2 గరిటెలు అయితే వేసుకున్నానండి. దాని మీద ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. అది కొంచెం కాగిన తర్వాత బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో అయితే ఒక 2-3 టమాటాస్ అయితే వేసుకున్నానండి కట్ చేసి. టమాటాలు అయితే బాగా వేగిన తర్వాత నేనైతే మసాలా పేస్ట్, ఎప్పుడు నేను బిర్యానీ చేసినా కూడా మసాలా పేస్ట్తోనే చేస్తానండి. నార్మల్గా అయితే మసాలా దినుసులు వేసుకొని అల్లం వెల్లుల్లి వేసి చేయొచ్చు, కానీ అలా మా ఇంట్లో ఎవరికి నచ్చదనమాట. పేస్ట్ వేసుకుంటేనే అదేంటంటే ఆ బిర్యానీ రైస్కి ఏంటంటే బాగా పట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట. ఆ పేస్ట్ అయితే నేను ఎలా ప్రిపేర్ చేశానంటే అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు, అదే అండి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాస పువ్వు, గసగసాలు, జీలకర్ర అన్నీ కలిపి అవి, ఇంకా కొబ్బరి కూడా వేస్తానండి. కొబ్బరి, ఇవన్నీ అల్లం వెల్లుల్లి మసాలా దినుసులు, కొబ్బరి ఇప్పుడు వేసాను కదా, అలా వస్తుందన్నమాట పేస్ట్ అయితే. అది వేసి కొంచెం ఫ్రై అయ్యాక కారం, కొంచెం పసుపు, దీనికి ఇప్పుడు ఈ మిశ్రమానికి సరిపడా సాల్ట్ అయితే వేసాను. చూసారా, ఇలా కొంచెం ఆయిల్ తేలేలా వేగాక ఇవైతే 6 గ్లాసెస్ వాటర్ అండి. ఎందుకంటే నేను 3 గ్లాసెస్ నార్మల్ రైసే నేను బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను, బాస్మతి రైస్ అయితే కాదు. ఇదిగోండి, వాటర్లో అయితే నేను మిగతా రిమైనింగ్ సాల్ట్ వేసేసాను. పుదీనా, కొత్తిమీర కూడా ఈ వాటర్లో వేసుకుంటే బాగుంటుంది. ఫైనల్గా కూడా మనం వేసుకోవచ్చు. చూడండి, వాటర్ అయితే బాయిల్ అయిపోయాయి కదా. ఆల్రెడీ అయితే నేను 2 టైమ్స్ అయితే రైస్ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. వాటర్ అంతా వడపెట్టేసుకోవాలండి రైస్లో. ఎందుకంటే ఎక్కువ తక్కువ అయితే రైస్ ఏంటంటే మెత్తగా అయిపోవడం అలా జరుగుతుందనమాట. కరెక్ట్ క్వాంటిటీలో మనం వాటర్ అన్నీ చూసుకుంటే బిర్యానీ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా అయితే కొంచెం ఈ వాటర్ కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఇగోండి చూడండి, ఇలా ఉన్నప్పుడే మనం మూత పెట్టేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే ఇంకేముందండి, ఒక 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ మధ్యలో అయితే ఇలా బిర్యానీ అయితే ప్రిపేర్ అయిపోతుందండి. నిజంగా చాలా టేస్ట్గా ఉందండి మష్రూమ్ బిర్యానీ. దీంతోపాటు నేనైతే చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశానండి. ఫైనల్గా మళ్ళీ నేను ఇందులో కొత్తిమీర, ఇంకొంచెం పుదీనా కూడా యాడ్ చేశాను. బిర్యానీ చూడండి, రైస్ ఎంత చక్కగా మనకి చూడడానికి బాస్మతి రైస్ లాగా అనిపిస్తుంది కదా. ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా వేసానండి. ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యే. ఆ ముందు రోజు నైటే ప్రిపేర్ చేశానమాట, దాన్ని ఇంకా వడపెట్టలేదు. ఇదిగోనండి, చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. దాంతోపాటు కర్రీ కూడా చేసేసాను. ఇది గ్రేవీలా ఉంచానమాట, అందులో బాగుంటుంది కదా. ఇంకా మష్రూమ్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే అదిరిపోయిందండి. చూడండి, ఇలా సర్వ్ చేసుకొని తినేసాము. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఈ సండే మీకు ఎలా గడిచిందో చెప్పండి. మీరు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.